కర్కాటక రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అలాగే వారు తమ ప్రతిభను గుర్తించి సవాళ్లను విడిచిపెట్టి మాటను వేగవంతం చేయాలి. మీలో చాలా ఉన్నాయి, స్థానికులు దాన్ని గుర్తించాలి. విభిన్న పరిస్థితులు మీకు మద్దతునిస్తాయి. నెమ్మదిగా అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పని రేటును పెంచుతుంది. ఇది అధిక విజయవంతమైన రేటుకు దారితీస్తుంది. ఇక మీ కెరీర్ గురించి మాట్లాడుకున్నట్లయితే నెల విజయవంతమవుతుంది. మీ కెరీర్ ప్రకారం స్థానికులకు అనుకూలమైన సమయం వచ్చే అవకాశం ఉంది. ఉచ్చమైన సూర్యుడు గురు మరియు శుక్రులతో కలిసి 10వ ఇంట్లో ఉంటాడు మరియు దాని ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మీరు ఇప్పటి వరకు నిరుద్యోగంతో సతమతమవుతున్నట్లయితే ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఉత్తమ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండండి. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 9వ ఇంట్లో ఉంటాడు. ఇది విద్యార్థులకు చదువుకునే అవకాశాన్ని అందిస్తుంది. అలాగే వారిలో ఉత్సాహం మరియు అభిరుచిని కూడా కలిగిస్తుంది. స్థానికులు చదువుల పట్ల శ్రద్ధ చూపుతారు. తద్వారా చదువులో మెరుగ్గా రాణించగలుగుతారు. అంగారక గ్రహంతో పాటు రాహువు అంగారక దోషాన్ని సృష్టిస్తాడు. దీని కారణంగా మీ జీవితంలో కొన్ని సవాళ్లు సంభవించవచ్చు. మీ ఆరోగ్యం కూడా కొన్ని సమయాల్లో మీ అధ్యయనాలను ప్రభావితం చేయవచ్చు. మీరు పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే కాపీ చేయడం వంటి ఏదైనా ప్రత్యామ్నాయ చర్య కుటుంబ స్నేహితులకు ఈ నెల మితంగా ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 10వ ఇంట్లో కూర్చున్నాడు మరియు నెల ప్రారంభంలో 7వ ఇంట్లో కూడా కూర్చున్నాడు. అలా కాకుండా సూర్యుడు మరియు బృహస్పతి 10వ ఇంట్లో కూర్చుని 4వ ఇంటిని చూస్తారు. దీని నుంచి బృహస్పతి యొక్క అంశం 2వ ఇంటిపై ఉంటుంది. ఇది పూర్వీకుల వ్యాపారం నుండి లాభాలను ఆర్జించే సమయం. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే శని కూడా మొత్తం నెలలో 8వ ఇంట్లో కూర్చున్నాడు. అలాగే దాని ఫలితంగా ఊహించని ఖర్చులు పెరుగుతాయి. శనిగ్రహం పాత ఆస్తిని కొనడం లేదా అమ్మడం ద్వారా పూర్వీకుల ఆస్తిని సమర్థవంతంగా అందించడంలో కూడా సహాయం చేస్తుంది. కేతువు 3వ ఇంట్లో కూర్చున్నాడు. అలాగే సూర్యుడు మరియు బృహస్పతి 10వ ఇంట్లో ఉంటారు. నెల 2వ భాగంలో సూర్యుడు మరియు శుక్రుడు 11వ ఇంటికి వెళ్లడంతో పాటు ఆదాయ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీ రాశిలో శని 8వ ఇంట్లో కూర్చుని కుజుడు అలాగే రాహువు 9వ ఇంట్లో అంగారక దోషాన్ని సృష్టిస్తారు. ఇది ఆరోగ్య ఒడిదుడుకులకు దారితీస్తుంది. కాబట్టి రాశి చక్రాల వారు దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకం పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష నామ నక్షత్రాలు హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 2. అనుకూలమైన తేదీలు 1, 2, 4, 7. అనుకూలమైన వారాలు ఆది, సోమ. రవి 14, 4, 24 వరకు భాగ్యస్థానంలో సంచారం. ఆత్మీయులతో అకారణంగా విరోధాలు రాగలవు. తదుపరి రాజ్యస్థానంలో సంచారం ఆర్థిక విషయాలు బావుంటాయి. కుజుడు 23, 4, 24 వరకు అష్టమ స్థానంలో సంచారం. మాస ప్రారంభం నుండి అష్టమ కుజ సంచారం వలన సంతానం విషయంలో ఉద్యోగాల్లో తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి భాగ్యస్థానంలో సంచారం. కుజ సంచారం అనుకూలంగా లేదు. ఉద్యోగాల్లో అధికారులతో సఖ్యతగా ఉండాలి. సంతానంతో ప్రతికూల వాతావరణం. ఈ నెల సామాన్య ఫలితాలు పొందగలరు. వ్యవహారాల్లో ఆలోచనలు స్పష్టత లేక ఇబ్బందులకు గురవుతారు. ప్రయత్న కార్యంలో ఆటంకాలు ఎదురవుతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యల వలన బాధపడతారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి. అనుకోని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఖర్చుల యందు ఆచితూచి వ్యవహరించాలి. వ్యవహారాల్లో పరాక్రమం చూపిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందివస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. అధికారులతో సమస్యలు రాగలవు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు లభించక ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. ఆశ్లేష నక్షత్రం వారికి మాసాధిపతి శని. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. అకారణంగా కలహాలు రాగలవు. జంతువు మరియు వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 8వ ఇల్లైన కుంభరాశి నుంచి 9వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు మీనరాశిలో 9వ ఇంటిలో సంచరిస్తాడు. తద్వారా తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో 10వ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈ నెల 23వ తేదీ వరకు 8వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 9వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు.
శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో 9వ ఇంట్లో ఈ నెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత 10వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 10వ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల 1వ తేదీన గురువు 11వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో 8వ ఇంట్లో, రాహువు మీనరాశిలో 9వ ఇంట్లో, అలాగే కేతువు కన్యారాశిలో 3వ ఇంట్లో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు. ఈ నెల మీకు మంచి సమయం కనిపిస్తుంది. కెరీర్ పరంగా కొన్ని మార్పులు ఉంటాయి. అలాగే ఈ నెల వ్యక్తిగత మరియు కుటుంబ పరంగా బాగుంటుంది. ఈ నెలలో మీ కెరీర్లో మంచి మార్పు ఉంటుంది. ప్రమోషన్ పొందడంతో పాటుగా అదనపు బాధ్యతలు కూడా మీరు పొందవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ నెలలోనే లభిస్తుంది. ఈ నెలలో మీ సంపాదన కూడా పెరుగుతుంది. విదేశాలకు వెళ్లడం లేదా ఉద్యోగంలో బదిలీ కోసం ప్రయత్నించేవారు ఈ నెలలో ప్రయత్నించవచ్చు. ప్రథమార్థంలో వృత్తిలో ఒత్తిడి ఉండటం కానీ, ప్రయాణాలు ఎక్కువగా ఉండటం కానీ జరుగుతుంది. ద్వితీయార్థంలో వృత్తిలో అభివృద్ధితో పాటు గుర్తింపు లభిస్తుంది. ఈ నెలలో వృత్తిపరంగా చేసే ప్రయాణాల్లో లేదా ఉత్తర ప్రత్యుత్తరాల్లో జాగ్రత్త అవసరం. మీ నిర్లక్ష్యం కారణంగా లేదా సాంకేతిక లోపం కారణంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. అలాగే మీ తండ్రి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆధ్యాత్మికంగా మీకు కొన్ని మంచి అనుభవాలు ఉంటాయి. మొదటి 2 వారాల్లో సుదీర్ఘ ప్రయాణం ఉంటుందని సూచిస్తోంది. మీ జీవిత భాగస్వామితో మీకున్న సమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబంలో వివాహం లేదా ఇతర శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. మీ కుటుంబం గురించి లేదా బంధువుల గురించి తెలిసే వార్త లేదా పుకారు మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు. ఈ నెల ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి మీరు మెరుగ్గా కోలుకోవడం చూస్తారు. బుధుని గోచారం కారణంగా ఈ నెలలో మీరు మెడనొప్పి మరియు తలనొప్పితో బాధింపబడతారు. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. బిజినెస్ వారీగా చూస్తే ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ నెలలో అనవసర ఖర్చులు పెరగడం కానీ, సంబంధం లేని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించి సమయాన్ని వృధా చేసుకోవడం కానీ చేస్తారు. ఈ మాసం పెద్ద పెట్టుబడులకు మంచిది కాదు. ఈ నెలలో భాగస్వామ్య ఒప్పందాలు కానీ, ఇతర కాంట్రాక్టులు కానీ చివరి నిమిషంలో రద్దయ్యే అవకాశం ఉంటుంది. మీ గురించి, మీ వ్యాపారం గురించి చెడుగా చెప్పేవారి విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు వారు కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వారి పరీక్ష ఫలితం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. బుధుని సంచారం వల్ల కొంత గందరగోళానికి గురవడం కానీ, ఏకాగ్రత కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తప్పుడు సమాచారం కారణంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. విద్యా సంస్థల్లో ప్రవేశం గురించి చేసే ఉత్తర ప్రత్యుత్తరాల్లో జాగ్రత్తగా ఉండాలి. నెలంతా ఆశాజనకంగా సాగిపోతుంది. అష్టమ శని కారణంగా వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు ఉన్నా అధిగమిస్తారు. శుభగ్రహాల కారణంగా చాలా వరకు సంతృప్తికరంగా, బాగా సానుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారంతో పాటు మనస్సులోని కొన్ని కోరికలు అనుకోకుండా నెరవేరడం కూడా జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా ఆదుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మానసిక ప్రశాంతతకు లోటుండదు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సజావుగా సాగిపోతాయి. అనుకోకుండా 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల నుంచి ఆశించిన శుభ ఫలితాలు వింటారు. ఈ రాశివారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. నెల ప్రారంభంలో మీ ప్రసంగం, ప్రవర్తనను పూర్తిగా నియంత్రించాలి. లేకపోతే మీ పని చెడిపోవచ్చు. వ్యాపార కార్యకలాపాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయంలోనే కాకుండా కెరీర్ విషయంలో కూడా పూర్తి జాగ్రత్త వహించాలి. మీరు ఎలాంటి అజాగ్రత్తలకైనా దూరంగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మి తప్పు చేయొద్దు. ఈ కాలంలో మీరు బెట్టింగ్, షేర్లు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. లేకుంటే ఆర్థికంగా నష్టపోగలరు. నెల మధ్యలో అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు భూమి, భవనాలు కొనుగోలు మరియు అమ్మకాల నుండి ఆశించిన లాభాలను పొందుతారు. ఈ నెలలో ప్రేమ సంబంధాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మీ జీవిత భాగస్వామితో వివాదాలు ఉన్నప్పటికీ మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా సానుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి కొత్త అవకాశాలు లభించడమే కాకుండా ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని లాభాలు పొందుతారు. ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏప్రిల్ 2వ వారంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. అలాగే ఈ రాశి వారికి ఏప్రిల్ నెల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే స్థానికులు క్రమం తప్పకుండా శ్రీ బజరంగ్ బాన్ పఠించాలి.